రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేత్ర హోమ్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. మనకి ఈ నెల 22వ తేదీ సోమవారం రాముల వారి విగ్రహ ప్రతిష్ట అయోధ్యలో అంగరంగ వైభవంగా జరగనుంది కదా. ఇప్పటికే అందరికీ అయోధ్య నుండి వచ్చిన రాముల వారి అక్షింతలు అందరికీ చేరాయని అనుకుంటున్నాను. మాకు కూడా 2 రోజుల క్రితమే అయితే అక్షింతలు అయితే అందాయన్నమాట. అసలు మన కోసం అంత దూరం నుండి రాముల వారి అక్షింతలు రావడం చాలా సంతోషం అనిపించింది. అది రాముల వారి ఆశీర్వాదంలాగా అయితే అనిపించింది. అక్షింతలతో పాటుగా కూడా అయోధ్య రామ మందిరం ఉన్నటువంటి ఒక ఫోటో, ఇంకా ఒక కరపత్రం కూడా ఇచ్చారు. అందులో మనం అక్షింతలు మనకు అందినప్పటి నుండి ఎలా పూజ చేసుకోవాలి, ఇంకా రాముల వారి విగ్రహ ప్రతిష్ట రోజు ఎలా పూజను ఆచరించాలి, ఏ స్తోత్రం జపించాలి, ఇంకా అవే కాకుండా ఆలయానికి సంబంధించిన అన్ని పూర్తి వివరాలు అయితే అందులో ఉన్నాయి. ఎవరైనా సరే ఎలా పూజ చేసుకోవాలి ఏమైనా కంగారు పడకుండా ఆ కరపత్రం అయి చదివామనుకోండి, హాయిగా నిదానంగా చేసుకోవచ్చు అన్నమాట. అసలు మనము రాముడు పరిపాలించినప్పుడు రాముల వారి రాజ్యంలో ఉన్నామో లేమో అది మనకైతే తెలియదు. కానీ ఇప్పుడైతే తిరిగి మళ్ళీ రాముడు అయోధ్యకి తిరిగి వస్తున్నాడు అనేంత సంబరంగా దేశం మొత్తం ఆనందంలో అయితే ఉన్నాము. ఇంకా మనకు సోమవారం అదే 22వ తేదీ అయితే దేశమంతా కూడా మనకి ఒక పెద్ద పండుగే. ఆ రాముల వారికి పట్టాభిషేకం జరిగినప్పుడు ఎలా ప్రజలందరూ అయితే పండుగ సంబరంగా జరుపుకున్నారో ఆ విధంగా ఉంటుంది మనకు కూడా. ఇంకా రాముల వారి పరిపాలన అంటేనే అప్పట్లో అయితే అసలు ఏ వ్యాధులు కూడా వచ్చేటివి కాదంట ప్రజలకి. చాలా చక్కగా ఉండేవారంట ఆరోగ్యంగా. ఇంకా ఎప్పుడూ కూడా పచ్చని పంట పొలాలతో దేశమంతా సుభిక్షంగా ఉండేది అని చెప్తారు. ఇంకా ఎటువంటి ఆకస్మిక మరణాలు కూడా సంభవించేటివి కాదట. అంటే ఇవన్నీ కూడా మన పురాణాల్లో రామాయణం చదివాం కదా. రామాయణంలో కానివ్వండి, మనకి డెవోషనల్కి సంబంధించిన ఫిల్మ్స్ అవన్నీ వస్తుంటాయి కదా. అందులో మెసేజే నేను చూసింది కూడా. అంత మంచిగా ఉండేదన్నమాట రాముల వారి పరిపాలనలో దేశము. అలా మళ్ళీ వస్తుందేమో అని ఒక ప్రజల ఆశ. అందరూ అలానే అనుకుంటున్నారు. మళ్ళీ మనకి తిరిగి రాముల వారి రాజ్యం రాబోతోంది, రాముల వారి పరిపాలనలో ఉండబోతున్నాం అనే అంత ఆనందంలో అయితే ప్రజలు ఉన్నారు. అలానే ఉండాలని మనస్ఫూర్తిగా అందరం కూడా కోరుకుందాము. ఇంకా ఇవాళ అయితే నేను ఈ సంక్రాంతి ముగ్గు అంటే మా విలేజ్లో అయితే సపరేట్గా చేస్తారు. అంటే అందరూ చేసుకుంటాం కదా, మొత్తం దేశం మొత్తం ఆ రోజు కాకుండా సపరేట్గా చేస్తారనమాట. థర్స్డే అయితే చేశారు. ఆ రోజు అయితే ఈ విధంగా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను, సంక్రాంతి ముగ్గు. మీరందరూ కూడా సంక్రాంతి పండుగ బాగానే జరుపుకున్నారనే అనుకుంటున్నాను. మా విలేజ్లోనే అని కాదు, చుట్టుపక్కల విలేజెస్లో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విలేజ్లో ఈ సంక్రాంతి ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఊరిలో ఉండే పెద్దలందరూ కలిసి ఆ ఊరిలో ఏ రోజు మనం ఈ విధంగా పండగని చేసుకోవాలి అనేసి వాళ్ళందరూ నిర్ణయిస్తారు. అలా నిర్ణయించిన తర్వాత అయితే చాటింపు వేస్తారనమాట. పలానా రోజు ఇలా పండగ జరుపుకోవాలి ఊరందరూ కలిసి అంటే ఇంకా అందరూ పండగకు సంబంధించిన వేరేపాట్లను అయితే చేసుకోవడమే. అంటే ఎక్కువగా పశువులు ఉంటాయి కదా ఇంట్లో, వాళ్ళైతే ఇంకా పశువుల క్లీనింగ్ అనమాట, వాటికి డెకరేషను, స్నానం చేయించడం, అవన్నీ పూజించుకోవడము, గొబ్బిళ్ళను పూజించడము, అవన్నీ వాళ్ళకైతే ఎక్కువ పని ఉంటుంది. ఇంకా లేని వాళ్ళకైతే ఇలా ముగ్గులు పెట్టుకొని చక్కగా పూజ వరకు అయితే చేసుకుంటామన్నమాట. మనకంటే పశువుల పని సపరేట్గా అంటూ ఏం లేదు కాబట్టి ఇంట్లో వంట చేసుకోవడం, ఇలా ముగ్గు పెట్టుకొని పూజ చేసుకోవడం అంతవరకునే. ఇంకా ఆ పనులన్నీ అయితే వాళ్ళకైతే పశువులు ఉండే వాళ్ళకి ఎక్కువ పని ఉంటుంది. మామూలుగా అయితే ముగ్గు పెట్టేస్తాం, కానీ డైలీగా ఇలా సంక్రాంతి పండగ వచ్చినప్పుడు అంటే ఇలా కలర్స్ వేసి పెట్టడం అంటే చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది ముగ్గు దగ్గర. దాదాపు మీకైతే ఇలా ఒక 5 మినిట్స్లో ఏమో చూపించేశాను. దాదాపు నాకైతే 1 అవర్ పైన పట్టింది ఈ విధంగా వేయడానికి ముగ్గు.
చక్కగా ఈ విధంగా ఫైనల్గా అయితే కుదిరింది. మీకు కనుక ఈ ముగ్గు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా నెక్స్ట్ అయితే పూజ. ఈ విధంగా అయితే పూజని చేసుకున్నాను. అలానే ఈరోజు ఏరా అంటే స్పెషల్ చూడండి, రాముల వారి అక్షింతలు ఇలా పూజలో పెట్టి అయితే పూజించుకున్నాను అనమాట. పూజ అంతా అయిన తర్వాత అయితే ఆ రాముల వారి అక్షింతల్ని వృద్ధి చేసుకోవాలి కదా. అంటే వృద్ధి అంటే ఏం లేదు, మనకి అవి కొద్దిగా ఉన్నాయి తొందరగా అయిపోతాయేమో అనుకోకుండా వాటిని మళ్ళీ తిరిగి మనం పూజ గదిలో వాడుకుంటాం కదా అక్షింతల్లో కలుపుకోవడం అనమాట. ఆ విధంగా అయితే చేసుకున్నాను. అంటే ఈ అక్షింతల్ని మనము ఏదైనా ముఖ్య సందర్భాల్లో అంటే పిల్లలు ఏదైనా మెయిన్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తుంటారు కదా, అప్పుడు వాళ్ళని ఆశీర్వదించడానికి కానివ్వండి, ఇంట్లో మనం ఏదైనా పూజలు వ్రతాలు చేసినప్పుడు స్పెషల్గా భర్త దగ్గర ఆశీర్వాదం కోసరం కానివ్వండి, లేదా పెద్దల దగ్గర మనం ఆశీర్వదించుకోవడం కోసరము, పుట్టినరోజప్పుడు అలా దీవించుకుంటే పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే అక్షింతలతో మంచిది అనేసి. చూడండి, ఇది రాముల వారి ఫోటో అక్షింతలతో పాటు వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఇది కరపత్రము. ఇందులో రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఏ టైంకి జరుగుతుంది, మనం ఎలా పూజ చేసుకోవాలి, ఏ స్తోత్రాన్ని జపించాలి, అన్నీ క్లియర్గా ఇందులో అయితే ఉన్నాయి. మనం ఓపికగా చదువుకొని పూజ చేసుకోవాలి అంతే. ఇంకైతే అక్షింతల్ని ఎలా వృద్ధి చేసుకోవాలి అనేది కూడా మీకు ఇప్పుడైతే చూపిస్తాను, నేను ఎలా చేసుకున్నాను అనేది. ఆల్రెడీ మనకి దేవుడి గదిలో పెట్టింటాం కదండి అక్షింతలు, అవి తీసుకొని అందులోనికైతే ఇప్పుడు ఈ రాముల వారి అక్షింతలు ఉన్నాయి కదా మనకి, అవి ఇందులోనికి కొద్దిగా అన్నీ వేయకోకుండా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలన్నమాట. వీటిని మళ్ళానే ఇప్పుడు మనకి జిప్లాక్ కవర్లో ఇచ్చారు కదా, ఆ కవర్ని అలానే మనము స్టోర్ చేసుకోవచ్చు. మనకు కావాలనుకున్నప్పుడు మాత్రమే ఈ అక్షింతలు అయిపోయినప్పుడు మళ్ళీ మనం కొద్దిగా కలుపుకొని అవి మిక్స్ చేసుకోవచ్చు అనమాట. రాముల వారి అక్షింతలు ఈ విధంగా అయితే వృద్ధి చేసుకోవడం అక్షింతల్ని అంటారు. ఈ విధంగా మనం కలుపుకుంటే అక్షింతల్ని రాముల వారి అక్షింతలు అనేటివి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఎక్కువ రోజులు. ఇంకా ఇది ఇవాల్టి వీడియో. మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మన వీడియోని లైక్ చేయండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ తిరిగి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.